మరో 25 సంవత్సరాల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది వృద్ధులు ఉంటారో ఆ సంఖ్య ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో సీనియర్ సిటిజన్ జనాభా నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2050 నాటికి దాదాపు రెట్టింపు కావచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. గణాంక అంచనాల ప్రకారం భారతదేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 1.44 బిలియన్లు. కాబట్టి రెండవ స్థానంలో చైనా ఉంది. దీని జనాభా 1.42 బిలియన్లు. వయసు రీత్యా చూస్తే భారతదేశంలో చాలా మంది యువకులు ఉన్నారు. శాతం పరంగా ఏ వయసు వారు ఎంత శాతం ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం. జనాభాలో 24% మంది 0 నుండి 14 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. కాగా 17% మంది 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారు. అలాగే 20% మంది 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారు. 7% మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయసు వారు ఉన్నారు. ఇందులో పురుషుల అంచనా రేటు 71 సంవత్సరాలు కాగా మహిళలది 74 సంవత్సరాలు. నీతి ఆయోగ్ యొక్క సీనియర్ సిటిజన్ కేర్ సంస్కరణ నివేదిక ప్రకారం 2020 నాటికి 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు 149 మిలియన్ల మంది భారతదేశంలో నివసిస్తున్నారు. అంటే 14.9 కోట్లు. ఈ సంఖ్య భారతదేశంలోని మొత్తం జనాభాలో 10.5%. కాబట్టి నివేదిక ప్రకారం 2050 సంవత్సరంలో 60 ఏళ్ల పైబడిన వారి జనాభా రెట్టింపు అవుతుంది. శాతం పరంగా మాట్లాడితే 2050 నాటికి వారి అంచనా 20.80%గా ఉంటుంది. అదే లెక్కల ప్రకారం మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్ సంఖ్య 149 మిలియన్ల నుండి 2050 నాటికి 347 మిలియన్లు అంటే 34.7 కోట్ల పెరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభాలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. జాతీయ యువజన విధానం ప్రకారం భారతదేశంలో 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల వారిని యువకులుగా పరిగణిస్తారు. దీని ప్రకారం భారతదేశ జనాభాలో 27% యువత ఉన్నారు. చైనాలో 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని యువకులుగా పరిగణిస్తారు. దీని ప్రకారం చైనాలో జనాభాలో 30% యువత ఉన్నారు. ఈ వివిధ దేశాల్లో దీని భిన్నమైన ప్రమాణాలు ఉన్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్న వారిని మాత్రమే యువతగా పరిగణిస్తున్నారు. దీని ప్రకారం భారతదేశ జనాభాలో 18% యువత ఉండగా చైనాలో 12% యువత ఉన్నారు.